ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. ఈ విజయవాడకి తీసిన ఫస్ట్ మిస్సమ్మ సినిమా ఆయనగా డైరెక్టర్ సార్. సో ఆ సినిమాతోనే వాళ్ళ సంస్థ నిలబడి అద్భుతమైనటువంటి సినిమాలకి నాంది పలికింది. తర్వాత అండి అమెరికా అమ్మాయి అనేటటువంటి సబ్జెక్ట్ ఏదో తయారు చేసుకున్నాడు ఆయన. అన్ని వెరైటీ సబ్జెక్ట్స్ అండి. అయితే హీరోయిన్ని ఎవరు పెట్టాలి అని మీమాంస వచ్చింది. వస్తే మరి ఎలా కనిపెట్టాడు ఆయన? ఒక అమ్మాయి అమెరికా నుంచి వచ్చి ఇక్కడ డ్యాన్స్ నేర్చుకుంటుంది డ్యాన్స్ స్కూల్లో. ఆ డ్యాన్స్ స్కూల్కి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చి, అమ్మాయికి డ్యాన్స్ వస్తే చేస్తుంది, బట్ నటించాలంటే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి కదా. సో ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఎక్స్ప్రెషన్స్ ఎలా నటించాలో చెప్పి ఆ అమ్మాయికి కావలసినంత ట్రైనింగ్ ఇచ్చి అంత శ్రమ తీసుకుని ఆ అమ్మాయి చేత అమెరికా అమ్మాయి సినిమా తీశాడు. అది బ్రహ్మాండంగా ఆడింది అమెరికా అమ్మాయి. అందులో అమెరికా అమ్మాయి పాట కూడా పాడుతుంది, పాడనా తెలుగు పాట మీ ఎదుట మీ పాట అని. చాలా పెద్ద హిట్, చాలా పెద్ద హిట్ అది. మా గురువు గారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన పాట అది. తర్వాత మయూరి సుధాచంద్రన్. మయూరి అనేటటువంటిది ఒక న్యూస్ బులెటిన్ వచ్చిందండి. ఒక అమ్మాయి, ఒక డాన్సరు, ఆ మంచి డాన్సరు అమ్మాయికి యాక్సిడెంట్లో కాలు ఇరిగిపోతే కొయ్యకాలు వేసుకుని ఆ కొయ్యకాలతో పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనేటటువంటి ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ పట్టుకుని రామోజీరావు గారు, ఉషాకిరణ్, రామోజీరావు గారు, సింగతు శ్రీనివాసరావు గారు అది పట్టుకొని దాని మీద కథ తయారు చేసేది. దాని మీద కథ తయారు చేసి హీరోయిన్ ఎవరు పెడదాం అని అనుకున్నారు. ఏదో అనుకున్నారు. సింగతు శ్రీనివాసరావు గారు ఏమన్నారు, సార్ ఆ అమ్మాయిని ట్రై చేద్దామా ఒరిజినల్గా అని అన్నాడు శ్రీనివాసరావు గారు. అనంటే అమ్మాయి చేయగలదా, అమ్మాయి కాలు ఇరిగిపోయింది, డాన్స్ కూడా ఇప్పుడు చేస్తుందో లేదో, తర్వాత నటించాలి కదా, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఇస్తుందా అని అంటే, అవన్నీ నాకు వదిలిపెట్టండి సార్ నేను చూసుకుంటాను అని శ్రీనివాసరావు గారు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయికి కొయ్యకాలు అది పెట్టి అమ్మాయికి మళ్ళా ఆ పాత డాన్స్ అవన్నీ చేసేటట్టు అమ్మాయికి ఒక స్ఫూర్తినిచ్చి, తర్వాత ఆ అమ్మాయికి ఎలాగ యాక్ట్ చేయాలి అనేటటువంటి ట్రైనింగ్ ఇచ్చి ఆ అమ్మాయిని బట్టి మయూరి సినిమా చేశాడండి. ఎంత పెద్ద హిట్, ఎంత పెద్ద హిట్ అండి అది. తర్వాత ఆ మయూరి సినిమాలో వచ్చినటువంటి లాభాలతో మయూరి డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ కొన్నాడు రామోజీరావు గారు. తర్వాత కమల్ హాసన్తో ఆయన జర్నీ అండి. పెద్ద ఇన్స్పిరేషనల్ స్టోరీ, పెద్ద ఇన్స్పిరేషన్. అమావాస్య చంద్రుడిలో తనకి తెలియకుండా తను వాళ్ళది పార్ట్నర్స్ అయ్యాడు కమల్ హాసన్. సింగీతం శ్రీనివాసరావు వర్క్మెన్షిప్ చూసి ఆయన పార్ట్ అండ్ పార్సల్ అయ్యాడు ప్రొడ్యూసర్గా అమావాస్య చంద్రుడికి. తర్వాత ఆయన చెప్పాలంటే సింగీతం శ్రీనివాసరావు గారికి చెప్పాలంటే పుష్పక విమానం అండి. అసలు ఎవరికన్నా అసలు ఆ టైటిల్ అసలు మూకీ సినిమా నుంచి టాకీ సినిమాలకు వచ్చి చాలా అద్భుతంగా డైలాగులు ఎంజాయ్ చేస్తూ ఆ రోజుల్లో చేస్తూ ఉంటే అసలు డైలాగులు లేకుండా మూకీ సినిమా చేద్దాం అనేటటువంటి ఆలోచన ఎవరికి వస్తుందండి? పాసిబుల్. అసలు ఎంత ఇన్నోవేటివ్ థాట్ అండి అది. కమల్ హాసన్ పెట్టి ఈ సినిమా అసలు డైలాగులు లేవు, అసలు డబ్బింగ్ చెప్పక్కర్లేదు, ఎన్ని ప్రింట్లు అన్నది తీసి ప్రపంచం అంతా రిలీజ్ చేయొచ్చు, అలాగా చేశారు. అసలు అందులో సెన్స్ ఆఫ్ హ్యూమరు. ఒకసారి బాంబేలో రాజ్ కపూర్ గారిని కలిసి సింగీత శ్రీనివాస గారు చాలా సింపుల్గా చాలా హంబుల్గా ఉంటాడండి శ్రీనివాసరావు. ఎంత గొప్ప దర్శకుడో అంత సంస్కారి శ్రీనివాసరావు గారు. రాజ్ కపూర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఐఎమ్ సింగీతం శ్రీనివాసరావు ఫ్రమ్ మెడ్రాస్, ఐఎమ్ డైరెక్టింగ్ ఫిలిమ్స్, మై నేమ్ ఈజ్ సింగీతం శ్రీనివాసరావు. సింగీతం శ్రీనివాసరావు, ఓ పుష్పక్, ఏ లవ్ స్టోరీ బిట్వీన్ డెడ్ బాడీ, ఓ వండర్ఫుల్ అని ఆయన్ని వాటేసుకొని సెకండ్ తీసుకుని రాజ్ కపూర్ అంతటి వాడు. సో
ఆ విధంగా తర్వాత కమల్ హాసన్తో పుష్పక విమానమే తీశాడా, సొమ్మొకటి తీసి ఒక్కొక్కటి తీశాడు. తర్వాత మైకేల్ మదన్ కామరాజ్ తీశాడు. ఎంత అద్భుతంగా. తర్వాత కమల్ హాసన్ని బాగా వాడుకున్న వాళ్ళలో విశ్వనాథ్ గారు ఎలాగో సింగీతో శ్రీనివాసరావు గారు అలాగా. కరెక్ట్. విశ్వనాథ్ గారి కన్నా ముందు ఆయన బాగా కమల్ హాసన్ని వాడుకున్నాడు. సో తర్వాత ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్. తర్వాత అండి పుష్పక విమానంలో ఎవడన్నా మర్డర్ చేయాలంటే కత్తి పట్టుకుంటాడు. కొంత మార్కెట్కి వెళ్ళి మంచి కత్తి కొనుక్కుంటాడు, దాన్ని బాగా నూరుతాడు, దానికి పాలిష్ పెడతాడు. ఐస్ కత్తి ఏంటండి? ఐస్తో కత్తి అంటే ఐస్ కత్తి పొడిస్తే పొడిచిన చోట ఉన్న తర్వాత అది నీరు అయిపోద్ది. సో ఆనవాళ్ళు ఏం దొరకవు అనమాట. అసలు ఎంత వండర్ఫుల్ థాట్ అది. తర్వాత ఆ విలన్ క్యారెక్టరు, ఆ కత్తి ఐస్ కత్తి కదా, అది కరిగిపోకుండా ఒక దీంట్లో పెట్టుకుని కూల్ బాక్స్లో పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. సో ఆ విలన్ మీద ఎంత కామెడీ రన్ చేశాడు, కమల్ హాసన్తో ఎంత కామెడీ రన్ చేశాడు. నాకు పుష్పక విమానంలో బాగా నచ్చిన ఏంటంటే అండి, అమలు వస్తుంది కదా, అమలు వచ్చి ఆ షాపులో ఒక ఆర్నమెంట్ తీసి చెవికి పెట్టుకుంటుంది. చెవికి పెట్టుకుంటే చూసి సైగలు చేస్తాడు. సైగ చేస్తాడు, ఏమని అంటాడు అంటే బాగాలేదనమాట. దానికి కోపం వచ్చింది. కోపం వచ్చి తర్వాత అది పడేస్తుంది. పడేసి మరొకటి పెట్టుకుంటుంది. మరొకటి పెట్టుకుని ఎట్లా చూస్తుంది. చూసేసరికి అంటాడు. అనేసరికి ఆవిడ నవ్వుద్ది.